హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. 8 మంది బ్రోకర్లను గుర్తించారు పోలీసులు. 6 నెలల నుంచి అలకానంద ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందని గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన డాక్టర్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో సూత్రధారులని చెప్పారు. ఒక్కొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి 55 లక్షలు తీసుకుంటున్నారు డాక్టర్. చెన్నై నుంచి 2 మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ఒక లాయర్ నర్స్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. లాయర్ 55 లక్షలు చెల్లించగా నర్సు 45 లక్షలు ఇచ్చినట్టు గుర్తించారు. చెన్నైకి చెందిన భాను, ఫిరోజ్ భానును కిడ్నీ డోనర్స్ గా గుర్తించి వారికి 5 లక్షలు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న డాక్టర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. 8 మంది బ్రోకర్లను గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే కిడ్నీ ర్యాకెట్ సంబంధించి ఇప్పుడు పోలీసుల విచారణ వేగవంతమని చెప్పొచ్చు. దీంట్లో కీలకమైన 8 మంది బ్రోకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళందరినీ ఇప్పటికీ అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీని వెనకాల రాకెట్ మొత్తాన్ని నడుస్తున్న ఒక డాక్టర్ అని చెప్పి కూడా అధికారులు తేల్చారు. ఈ డాక్టర్ కూడా బెంగళూరు చెందిన డాక్టర్ అని చెప్పి అధికారులు తేల్చారు. అందుకు సంబంధించి పూర్తి విషయాలు రాబట్టగలిగారు. అయితే ఈ బెంగళూరు చెందిన డాక్టర్ ఉద్దేశపూర్వకంగా అంటే ప్లాన్ ప్రకారమే హైదరాబాద్ లోని అలకానంద ఆసుపత్రిని లీజుకి తీసుకొని ఆ మేరకు ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్టుగా అధికారులు తేల్చారు. అయితే దీనికి సంబంధించి గత 6 నెలల నుంచి ఇక్కడ దాదాపు 30కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా అధికారులు తేల్చారు. అయితే 6 పడకల ఆసుపత్రిలో దాదాపు ప్రతి నిత్యం కూడా ప్రతి నెలలో కూడా 5 నుంచి 6 వరకు ఆపరేషన్ వరకు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు అధికారులకు వచ్చిన సమాచారం వరకు మొన్న నైట్ అలకానంద ఆసుపత్రిలో అధికారులు సోదాలు చేసినప్పుడు 2 ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు దొరకడం జరిగింది. 2 డోనర్స్ కూడా అక్కడ లభ్యం కావడం జరిగింది. 2 డోనర్స్ చెన్నై 2 డోనర్స్ ని అక్కడ ట్రీట్మెంట్ కిడ్నీ ఇచ్చిన వాళ్ళ దగ్గర అదుపులో తీసుకున్నారు. వాళ్ళిద్దరికి 5 లక్షల రూపాయలు అక్కడ ఇచ్చినట్టుగా తెలిసారు. అయితే ఒక్కొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం 55 లక్షల నుంచి 45 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో మరొక ట్విస్ట్ ఏంటంటే బెంగళూరు చెందిన ఒక న్యాయవాది, నర్సు వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అటు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే వీళ్ళిద్దరు ఆ నర్సు 45 లక్షల రూపాయలు ఇస్తే అటు న్యాయవాది 55 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ డోనర్స్ మాత్రం 5 లక్షల రూపాయలు చెల్లించారు. మొత్తం డబ్బులు కూడా మిగతా డబ్బులు మొత్తం కూడా బ్రోకర్స్ డాక్టర్స్ కొట్టేశారని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ మొత్తంగా 8 మంది బ్రోకర్స్ అయితే గుర్తించారు. వాళ్ళందరూ అదుపు తీసుకున్నారు. పరారులో ఉన్న డాక్టర్ కోసం ఇంకా వెతుకుతున్నారు. డాక్టర్ దొరికితే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంటున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.